మెదక్ పట్టణంలో విజయ పాల డైరీకి సంబంధించినటువంటి డిప్యూటీ కార్యాలయం ఇక్కడి నుంచి తరలిపోయిందనే విషయం మీద మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లు మా పార్టీ నాయకులు అందరం కూడా ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వానికి మేల్కొల్పు చేసింది. మాకున్న సమాచారం ప్రకారం, అదేవిధంగా ప్రముఖ పత్రికల్లో వచ్చిన సమాచారం ప్రకారం నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పినాం, విజయ పాల డైరీ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం సంగారెడ్డికి తరలిపోతా ఉన్నది, మరి ఇక్కడ ఏం చేస్తున్న నాయకులను ప్రశ్నించినాం. వెంటనే మరి ప్రభుత్వము నాయకులు స్పందించి డిప్యూటీ డైరెక్టర్ గారు గత 10-15 రోజుల నుంచి మెదక్ మొఖం చూడ డిప్యూటీ డైరెక్టర్ పిలిపించి ఇక్కడ మరి వారు ప్రెస్ మీట్ ద్వారా తరలిపోలేదనే మాట చెప్పి సంతోషం. ఇది పూర్తిగా బీఆర్ఎస్ విజయంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందో నిత్యం కూడా ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది. ఇవాళ కొంతమంది మాజీ చైర్మన్ గారు, మరి అదేవిధంగా మాజీ కౌన్సిలర్ల బ్యాచ్ ఒక దగ్గర, ఇంకొంతమంది పార్టీ నాయకులు మరి డీడీ కార్యాలయం పోయి ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తుంది, చౌకబార్ మాటలు మాట్లాడుతుంది అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన ఇక్కడ బ్యాచ్ దాకా అబద్ధాల పునాదుల మీద బతుకుతా ఉన్నారు, అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు చేస్తారు తప్ప బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదన్న విషయం గుర్తుంచుకుంటే మీకు మంచిది. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. అన్నం తిన్నామో, అటుకులు బుక్కినామో, తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల సంక్షేమం కోసం మరి గత 9-10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కావచ్చు, ఉద్యమంలో కావచ్చు, చిత్తశుద్ధితో పనిచేసినాం. మీ లెక్క ఏ అవసరాల కొద్ది పార్టీని మారలే, అవసరాల కొద్ది అబద్ధాలు మాట్లాడలే. నిద్ర పడతలేదు పార్టీ నాయకులు ఎక్కువ అని మాట్లాడిన ఒక నాయకుడు. నిద్రపోనే కొడక, ఎవరిని కూడా నిద్రపోనే, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాం. నాడు పని చేసినాం, రేపు పని చేస్తాం, తప్పకుండా ప్రజా గొంతుగా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇవాళ బీఆర్ఎస్ ప్రశ్నించింది కాబట్టి డిప్యూటీ డైరెక్టర్ తోటి ఆగ మేఘాల మీద మేరకు రప్పించి మేము కూడా మాట్లాడే డిప్యూటీ డైరెక్టర్ గారితో నిన్నటి ఉదయం పత్రికల వార్త చూడగానే మాట్లాడి, ఏమయ్యా డిప్యూటీ డైరెక్టర్ గారు కార్యాలయం తరలిపోయిందన్న విషయం మాట్లాడతానని నేను నా ముందు మాట్లాడాడు. నేనే 2 జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉన్నా సార్, గతంలో కూడా ఉండే విధంగా జిల్లా ఏర్పడక ముందుకు సమైక్య ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు ఉండే గదే పద్ధతి కొనసాగుతా ఉంది అని మాట్లాడుతున్నారు. అవగాహన నాయకులారా, ఆయన స్పష్టంగా చెప్పిండు. మాకు పంపించినటువంటి మరి డిపిఆర్ ప్రెస్ మీట్ లో కూడా, ప్రెస్ మీట్ మిత్రులు కొంతమంది పంపినటువంటి ఆ ప్రెస్ మీట్ లో కూడా ఉన్నది, వాళ్ళు పంపిన వివరణలు ఉమ్మడి జిల్లాలో గట్టనే ఉండే, ఇప్పుడు గట్టనే నడుస్తుందని మాట్లాడుతున్నాడు. మీకేమైనా సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఉమ్మడి జిల్లాలో ఉన్న పద్ధతి ఇప్పుడు ఎందుకు ఉండాలని మాట్లాడుతున్నాం. మా పార్టీ అధికారం ఉన్నన్ని రోజులు ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ లేడా? ఇప్పుడు ఎందుకు పోయిండు? ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ అయితే సంగారెడ్డిలో ఉండి కార్యకలాపాలు ఎందుకు చేయాలి? నిన్న వారు మాట్లాడుతూ డిప్యూటీ డైరెక్టర్, నేను సోమవారం నాడు మా ఆఫీస్కి పోతే వారు ఇక్కడ లేరు, శనివారం లేరు, బుధవారం లేరు. మేము అదే ప్రశ్నించినాం డిప్యూటీ డైరెక్టర్ గారు. సార్ నేను ప్రజావాణికి పోయినా సోమవారం అని మాట్లాడింది. మరి ప్రజావాణికి పోతే మిగతా ప్రజావాణి లేవా? ఎన్నడైనా మీ డిప్యూటీ డైరెక్టర్ ప్రజావాణి అటెండ్ అయినా అని చెప్పేసి నాయకులు తెలుసుకోవాలి. అవగాహన లేని, మతి స్థిమితం లేని నాయకులు మీరు, మేము కాదు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం ఇక్కడ ఏం జరుగుతున్నది, ప్రజల అవసరాలు ఏంటి అనేది గుర్తించి ముందుకేది ఉద్యమం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకా నిధుల విషయం మాట్లాడు మా చైర్మన్ ఉన్నదాకా ఉన్నటువంటి తాజా మాజీ చైర్మన్. ఇక నేను వయసులో పెద్దలు ఏం మాట్లాడాలి, అది నోరాయికేమన్నా. ప్రతి సంవత్సరం పట్టణ ప్రగతి నిధులు వస్తేనే కదా ఈ మున్సిపల్ ముందర పడ్డది. దమ్ముంటే రా, సోమవారం రోజు రామదాస్ చౌరస్తలో మాట్లాడదాం. నీకు 5 సంవత్సరాల ఎన్ని నిధులు వచ్చినాయి, మరి ఏం ఒక్క రూపాయి రాలేదు. అబద్ధాలు మాట్లాడడానికి ఒక కనీసం విజ్ఞత ఉండాలి. ఒక్క రూపాయి రాలేదు 5 సంవత్సరాలు మాట్లాడతారు మీరు. ఇప్పుడు వచ్చిన మీరు సోకాలు చెప్పుకున్న 50 కోట్ల రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు 50 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇస్తే దాన్ని 20 కోట్లు చేసింది మీరు. టీయూఎఫ్ఐడిసి ప్రజలు మాట్లాడారు. ఎలక్ట్రిక్ పరికరాలు షోరూమ్ తెచ్చినామని మాట్లాడుతున్నాం. ఎలక్ట్రిక్ ప్రకారం స్టోరేజ్ రూము గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారి కృషితో, పద్మా దేవేంద్ర రెడ్డి గారి కృషితో ఇక్కడ మంజూరు అయింది. దానికి శంకుస్థాపన మంత్రి గారి చేతుల మీద అయింది. మీరే కొబ్బరికాయ అందించడం జరిగింది, మీరు ఒక కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అక్కడ నేను ఒక కొబ్బరికాయ, మా సోదర కౌన్సిలర్ గారు కూడా ఒక కొబ్బరికాయ కొట్టారు. మెదక్ ఉండడం ప్రజల పట్టణ కౌన్సిలర్ అందరం పోయినాం. అది మొత్తం స్టోరేజ్ ఏం తీసుకొచ్చి మనం మాట్లాడుతున్నాం. ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు? ప్రజలారా గమనించండి. ఎన్నికల కోసం
మైలేజ్ అని మాట్లాడతారు. ఎన్నికల కోసం మైలేజ్ మాట్లాడడం, పార్టీలు మారడం ఇగో ఈ కాంగ్రెస్ నాయకులకు కలవాడు తప్ప బీఆర్ఎస్ శ్రేణులు కాదు, బీఆర్ఎస్ నాయకత్వానికి కాదు. కేసీఆర్ గారు మొదలు పెట్టుకుంటే మేమందరం కూడా కడుపు కట్టుకుని అయినా సరే ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాం. ప్రజలకైతే ఇబ్బందుల మీద ఎప్పటికప్పుడు తీవ్రమైనటువంటి తిరుగుబాటు చేస్తాం తప్ప వెనుకడిగేసే ప్రసక్తే లేదు. ఇక ముందున్న సినిమా తప్పకుండా చేస్తాం. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమున్నదో, ఎన్నికల సందర్భంగా ఏమున్నటువంటి అన్ని కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. అప్పటిదాకా ఏం చేసిర్రు? ఈ 18 నెలల 20 కాదు, ఇన్ని రోజులు ఆగినాం. కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కొత్తగా వచ్చినట్టు సంసారం చూద్దాం, నేను వేక్షించే ధోరణిలో ఉన్నాం. ఇక ముందు ప్రశ్నిస్తూనే ఉంటాం. అప్పటి యొక్క మీ హామీల చిట్టా, మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏ రకంగా మరి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి, ఎన్ని రకాల హామీలను ఎగబెట్టిర్రు, 420 హామీస్ ఇచ్చిర్రు, 6 గ్యారెంటీలకు అల్లు లేదు, అడ్డు అదుపు లేకుండా ఇప్పటిదాకా మాటలే మాట్లాడే తప్ప పనిచేసిన పాపన పోలేదు. అన్నిటి గురించి సమయం వచ్చింది. మీరు ఎన్నికలు మాట్లాడుతున్నారు, ఎన్నికల కోసం ఆలోచన చేసేది కేసీఆర్ గారు చెప్పారు మొన్న గతంలో. చాలా మంది రాష్ట్రం మొత్తం ప్రజలు అనుకుంటారు కేవలం ఓట్లప్పుడు మాత్రమే మరి రేవంత్ రెడ్డి డబ్బులు వేసిండు రైతులకు ఏదైతే రుణమాఫీ, మరి ఓట్లప్పుడు మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ ప్రతి నాట్లప్పుడు కేసీఆర్ గారు డబ్బులు వేసిరనే విషయాన్ని గ్రామీణ స్థాయిలో రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు. రైతులు ఏ రైతుని అడిగినా చెప్తారు, ఏ మహిళను అడిగినా చెప్తారు, ఏ విద్యార్థిని అడిగినా చెప్తారు, ఏ నిరుద్యోగిని అడిగినా చెప్తారు, కూలి పని చేసుకుని ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ చెప్తాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎటువంటి అరాచక పాలన నడుస్తా ఉన్నది, అబద్ధాల ప్రచారం నడుస్తుంది, అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నడుతుంది తప్ప మరి కేసీఆర్ గారి ఉన్నంత విజ్ఞత, వారికి ఉన్నటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కానీ వీళ్ళకి ఎవ్వరికి కూడా లేదన్న విషయాన్ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో పోదాం, ఎవరి సంగతి ఏందో ప్రజలు నిర్ణయిస్తారు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద చర్చిద్దాం. మనం ఏం చేసాం, మీరేం చేసి చెప్తున్నాం. తప్పకుండా వచ్చే ఎన్నికలే కాదు, ఎన్నికలు పెట్టే సాహసం కూడా ఈ పార్టీ చేసే పరిస్థితి లేదు. మరొకసారి బీసీలో 42% రిజర్వేషన్ మభ్యపెట్టి ఎన్నికల కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం మీది, భయపడుతున్న ప్రభుత్వం మీదే మీ పార్టీ తప్ప బీఆర్ఎస్ ఎప్పుడు ఎన్నికలు కొత్త కాదు. త్యాగాల పునాదుల మీద పుట్టింది, త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారు ఎన్నోసార్లు రాజీనామాలు చేశారు. ఇక్కడ ఉన్నట్టు మా ఎమ్మెల్యేలు కూడా ఎన్నోసార్లు అవసరానికి తెలంగాణ రాష్ట్రం ఏకైక లక్ష్యంగా పలు సందర్భాల్లో కూడా రాజీనామా చేసి మేము రాష్ట్రాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసి సఫలీకృతమైన పదవుల కోసం పెదవులు మూసుకునే కాంగ్రెస్ పార్టీ, పదవుల కోసం పాదాలు పట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అక్కడ సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా కూడా అధికారమే పరమావధిగా పనిచేస్తారు తప్ప ఎన్నడూ కూడా ప్రజల గురించి ఆలోచన చెయ్యరు. తప్పకుండా భవిష్యత్తులో కూడా మేము ఎక్కడికక్కడ ఇదే విధంగా ఎట్లయితే ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం అంటే ఏదో ఒక దిద్దుబాటు చర్యగా అనుకొని దిద్దుబాటు చర్య చేసుకొని ఇప్పుడు నిలబెట్టే ప్రయత్నం చేశారు. అది మా విజయమే. భవిష్యత్తులో కూడా ఎక్కడికక్కడ మా సమాచారం తీసుకుంటూనే ఉంటాం. ఏ కార్యాలయం, ఇంకో మాట చెప్తా ఉన్నా, 18 కార్యాలయాలు మల్లయ్య నాయకులు మాట్లాడు, దమ్ముంటే వీళ్ళకి అవగాహన ఉంటే ఆ 18 కార్యాలయం లిస్టు పట్టుకొని రండి, అవన్నీ కూడా తీసుకొచ్చినాక ఓట్లు అడగాలి. మేదక్ పట్టణ ప్రజలారా, వీళ్ళన్ని అబద్ధాల మీదనే ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఆ 18 కార్యాలయాలను అప్పుడు అన్ని అబద్ధ మాటల మీద ఎన్నికలు పబ్బం కట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు, ఇవాళ కూడా మాట్లాడారు. ఆ కార్యాలయాలను మీదకి తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు ఓట్లు అడగాలి. అప్పటిదాకా ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పే సందర్భంగా తెలుస్తాం.